దైవనామస్మరణ ప్రయత్నపూర్వకంగా ఉండాలి. ఒక ఊరిలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఒక రోజున సత్సంగంలో ప్రాణం పోయే సమయంలో భగవత్ చింతన చేస్తే మోక్షం కలుగుతుందని చెప్పడం విని ఇలా ఆలోచించాడు. నా 4 కుమారులకు దేవుని పేర్లు పెట్టుకొని వారిని పిలిచే అలవాటు చేసుకుంటాను. నాకు అంతిమ గడియలు వచ్చినప్పుడు నా కుమారులను ఎలాగో పిలుస్తాను కదా, ఆ విధంగా నాకు సులభంగా ముక్తి లభిస్తుంది అనుకున్నాడు. కాలం గడుస్తూ ఉన్నది. కుమారులందరూ పెద్దవాళ్ళై తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఆ వర్తకునికి అంత్యకాలము ఆసన్నమైనది. ఇంకా కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందని వర్తకుడు గ్రహించి వెంటనే రామ, కృష్ణ, నాయన గోవింద, నాయన మాధవ అని తన కొడుకులను పేరు పేరున పిలిచాడు. 4 ఒక్కసారిగా నాన్నగారు ఎందుకు పిలిచారు, మీకెలా ఉన్నది అని అడిగారు. తన కుమారులను చూసి చిరాకు పడుతూ, పిలిస్తే మాత్రం మీరంతా కట్టగట్టుకొని వచ్చేయడమేనా, అక్కడ మన వ్యాపారం ఏమైపోతుంది అని బాధపడుతూ మరణించాడు ఆ వర్తకుడు. ఆఖరి క్షణంలో అతడి ధ్యాసంతా వ్యాపారం మీదకు పోయింది. జీవితకాలమంతా దైవనామస్మరణ చేయుట వలన, అభ్యాసం వలన అంత్యక్షణాల్లో భగవన్నామము పలకగలిగే అదృశ్యము కొందరికే దక్కుతుంది. బలవంతంగా యుక్తులతో భగవన్నామ పలకగలమని అనుకోవడం అది అవివేకమవుతుంది. మన శరీరం, మన మనస్సు, మన ఇంద్రియములు, బుద్ధి అన్నీ మంచిగా ఉన్నప్పుడే దైవ చింతన చేయుట అలవాటు చేసుకోవాలి. అందుకే ఆది శంకరాచార్యుల వారు తన భజగోవిందంలో ఇలా అంటారు: భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిన్ కరణే. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి.